మేమైతే ఇంటికి పోదాం అనే టైంకి అయితే మాకు చివరికి ఒక చెట్టు చూస్తున్నాం. ఆ చెట్టుకి అయితే ఫుల్ కాయలు ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. ఇవి కాయలు మళ్ళీ చిన్న కూడా లేవు, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ, 2, 3. హాయ్ గాయ్స్, అందరికి నమస్తే. మనమైతే ఈసారి వర్షాకాలం సీజన్ వచ్చేసింది కదా, మనమైతే బోడకాకరకాయలకు వచ్చినాము. మన పొలం దగ్గర ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో అయితే ప్రతి టేకు చెట్టుకు అయితే ఒక బోడకాకరకాయ చెట్టు ఉంటుంది. అందులోకి వచ్చినాం. బోడకాకరకాయ మాకు దొరికేలా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తే చూడండి. కాయని ఇటు చూపెట్టు. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది బాబు. ఈ బోడకాకరకాయ చెట్టు చూడండి, సన్నగా ఇట్లా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపెట్టినా. ఈ బోడకాకరకాయ చెట్లు అయితే మనం తెంపని అయితే ఇక్కడ చూసిరుగా ఇట్లా పండు మక్కిపోయి అయితే ఇక్కడనే విత్తనాలన్నీ పడి వర్షాలు పడ్డ తర్వాత ఈ వర్షాలకైతే చెట్లు లేవడం జరుగుతుంది. అందుకే మనకైతే ప్రతి సీజన్ ఈ అడవిలోకి వస్తే చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనకైతే పండ్లు బోడకాకరకాయలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. కాయలు చూడడానికి అయితే మస్తున్నాయి చూడండి. చూడండి చెట్టు అయితే చిన్నగా ఉంది, కాయనైతే మస్తు పెద్దగా ఉంది చూడండి. బాగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనమైతే అడవిలో ఉన్నాం కదా, అయితే మనకు బోడకాకరకాయ కనిపించాయని దెబ్బ వెళ్ళి అయితే మన ఆరోగ్యాన్ని హాని చేసుకోవద్దు. ఎందుకంటే పాములు, తేళ్ళు ఈ అడవిలో అయితే చాలా విషపూరిత సర్పాలు కానీ ఏవైనా ఉంటాయి. ఖచ్చితంగా చూసుకుంటూ వెళ్ళాలి. దాని రక్తం జనాలు దాన్ని ఏమంటారు, పైతాన్ కాయ చిన్నగా మన ఈ పరికి చెట్టుతోని ఈ టేక్ చెట్టుకి అయితే ఇట్లా ఎక్కేసింది. ఇదైతే మనకి ఆకాకరకాయ, బోడకాకరకాయ పిలిచేది ఉన్నాయి చూడండి. ఇవైతే ప్యూర్ ఆర్గానిక్లో పండినాయి. ఎందుకంటే ఈ అడవిలో అయితే ఎవరు మందు కానీ స్ప్రేలు కానీ ఎవరు చేయరు కదా. ఆకాకరకాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఒక చెట్టు ఉంది, నేను వచ్చేలోపే మా బావని అయితే అన్ని కాయలు తెంపేసాను చూడండి. ఇది చూడు, అది తీయకురా. మా బావగారు కూడా నాకన్నా మంచిగా ఎక్కువ తెంపారు. ఎక్కడ ఉంది కాయ చూపెట్టు. అబ్బా పెద్ద కాయ, పెద్దగా ఉన్నాయి కాయలు. ఇటు ఇంకోటి ఏడు ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. పెద్ద చెట్టు దొరకలేవు అనుకున్నాం కానీ ఈసారి ఫస్ట్ టైం పెద్ద చెట్టుకి అయితే బాగా దొరుకుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదొకటి బాగా ఉంది చూపెట్టి. ఇటు కనిపిస్తలేదు టెంపుల్. ఇక్కడ కూడా ఉంది బాగా. ఈ అడవిలో అయితే దోమలు చాలా ఉన్నాయి. చూపిస్తా చూడండి. ఇక్కడ చెట్టుకైతే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇవైతే మనం తెంపట్లేదు. 4 లేదా 5 రోజులకు వస్తే మళ్ళీ ఇవైతే పెద్దగా అవుతాయి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న పిందెలు తెంపుకోవచ్చు. పెద్దగా ఉంటే కూర అనేది రుచిగా ఉంటుంది. మనం రాకముందుకే ఆల్రెడీ ఎవరు వచ్చినట్టు, అందుకే చిన్న చిన్న పిందెలు బాగున్నాయి చూడండి. బోడకాకరకాయలు అంటే పెద్ద తీసుకెళ్ళారన్నట్టు. ఇక్కడ కూడా ఉంటున్నాయి చూడండి బోడకాకరకాయ. ఇక్కడ బోడకాకరకాయ చెట్టు ఏమో చిన్నగా ఉన్నది, కాయలేమో పెద్దగా ఉన్నాయి. పెద్ద చెట్లకైతే ఎక్కువ కాయలు దొరుకుతలేవు. పిట్ట కొంచెం కూత గనమన్నట్టు చిన్న చెట్లకే కాయలు అయితే పెద్దవి దొరుకుతున్నాయి. సైడ్ ఒకటి పెద్ద కాయ కనిపించింది, చూపిస్తా. ఇదిగో బా, కాయ ఎంత వండర్ఫుల్గా ఉంది. న్యాచురల్ చెట్టు ఏమో చిన్నది. మీకు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, చూపిస్తా. దానికైతే అసలు కాయలే లేవు. మీకు పెద్ద చెట్టు చూపిస్తాను కదా చూడరు. ఇగో ఇది మొత్తం బోడకాకరకాయ చెట్టే, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదంతా అల్లుకుంది. కానీ దీనికైతే వెతికినాం, ఒక్క బోడకాకరకాయ కూడా దొరకలేదు. అంటే చిన్న ఉన్న చెట్లకే బాగున్నాయి కాయలు అయితే. దీనికి మేబీ ఇప్పుడే చిన్న చిన్న పూస్తున్నాయి, పిందెలు పెడుతున్నాయి, పెద్దగా అవుతుండొచ్చు. ఓకే చూద్దాం. మేమైతే ఇంటికి పోదాం అనే టైంకి అయితే మాకు చివరికి ఒక చెట్టు చూస్తున్నాం. ఆ చెట్టుకి అయితే ఫుల్ కాయలు ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. ఇవి కాయలు మళ్ళీ చిన్న కూడా లేవు, పెద్ద కాయలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ, 2, 3. ఎక్కడ ఉన్నాయి బాబు ఇంకా? ఇగో ఇందులో ఉంది 4. మీదికి ఇక్కడ ఒకటి 5, ఇక్కడ ఒకటి 6, ఇగో ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ 9. మస్తుగా ఉన్నాయి. పట్టుకో బాబు ఈ కాయలు తెంపేద్దాం.
మళ్ళీ లక్ అంటే లక్ లాస్ట్ మేము ఇంతసేపు గంట సేపు అడవిలో తిరిగితే ఎన్ని దొరికినాయి లాస్ట్ చెట్టుకు అయితే మాకు అన్ని దొరికినాయి బహుశా ఈ చెట్టుకు అయితే ఇంతవరకు వాళ్ళు రాలేనట్టున్నారు అందుకే మాకు కాయలు అయితే చాలా దొరికినాయి మళ్ళీ సైజు కూడా మస్తు పెద్దగా ఉన్నాయి కాయలు ఇగో ఈ కాయలు మొత్తం ఈ చెట్టుకే దొరికినాయి మాకు చూద్దాం ఇంకెన్ని ఉన్నాయేమో ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి వారే వా ఇలాంటి 2 చెట్లు దొరికితే చాలు బ్రో మన కూరలే కూరకి కాయ అందులో ఉంది మీద ఒకటి ఉంది బాగా మీద ఒకటి ఉంది కూడా ఇలా చెట్టు ఖరాబ్ కానీ చూపెట్టు మాకు లాస్ట్ చెట్టుకి అయితే మస్తు దొరికినాయి బ్రో మా ఖుషి ఇది ఒక చిన్న పిండి ఉంది ఈ పిండి అయితే మనం తెంపట్లేదు ఇది ఇంకొంచెం పెద్దగా ఉంది ఇక్కడ ఒక కాయ ఉంది చెట్టు చిన్నగా ఉన్నాయి కాయలు ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు చూపెట్టాను పెద్ద పెద్ద చెట్లకు అసలు కాయలే దొరకట్లేదు ఇక్కడ 3 కాయలు ఒకటే ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకోటి ఉంది కాయలు పెట్టు కాయలన్నీ కేజీ అయితే ఉంటాయి ఖచ్చితంగా కేజీకి తక్కువ మాత్రం ఏమాత్రం ఉన్నాయి మేమైతే కాయలు ఒక గంట సేపు కష్టపడి ఈ కాయలని తెంపినాం చూడండి కాయలు మాత్రం సూపర్ ఉన్నాయి కేజీ కాయలు ఉన్నాయి అయితే ఇవి అడవిలో న్యాచురల్గా పండినవి ఆర్గానిక్ పద్ధతిలో పండుతాయి ఎందుకంటే ఈ అడవిలో వచ్చి ఎవరు పురుగు మందులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎవరు వేయరు వర్షానికి పెరుగుతాయి వర్షానికి అవే పండుమక్కి కింద పడడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా లేస్తూ ఉంటాయి చెట్లు ఈ అడవి చూడండి ఎంత మంచిగా ఉందో లొకేషన్ మొత్తం సరే